చదువుకుందాం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతున్నా. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం అందు నువ్వు మా ఎడల ప్రేమ చూపితే వందరు. ఏశావు యాకోబును కన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకే దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యం. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలంలో మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఉదయకాల ఆరాధనలో మీరు ఇచ్చిన మీ అమూల్యమైన సహాయం కొరకే స్తోత్రాలు. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించిన ఘనపరిచిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ 3 దినాల ధ్వని సువార్త మహాసభలో రెండవ దినమున ప్రభు దినమందు మీ దాసనమైన మమ్మల్ని నడిపించినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు ఐజాక్ అన్న చేస్తున్న సేవను, అలాగే స్థానిక సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడండి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించి ఘనపరచండి. ఈ కడవరి దినాల్లో మేము ఉంటుండగా మీ ధ్వని మా యొక్క జీవితాల్లో పనిచేయుటకు సహాయం దయచేయమని చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ మమ్మును ఈ లేఖన భాగాలని నీ బలిష్ట పాదాలకు అప్పజెప్పుకుంటూ మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. మీరు ఎవరు ఆమేన్ అనలేదు, ఒక్కరు కూడా అనలేదు. అన్నారా? ఆమేన్ అంటే బాగుంటుంది. అందరు ఒకసారి అనండి. అలా ఎంత బాగుంది చూడండి. బ్రదర్లో ఉన్న జాటి అంటే ఆమేన్ అని ఎవరు అన్నారు? ఎవరో ఒకరిద్దరు ఆమేన్ అంటే బాగుంటుంది. సరే, ప్రభు నా హృదయంలో ఇచ్చిన భారం. బాబు కూర్చో, అబ్బాయి కూర్చోాల. నేను వాక్యం లెక్కిస్తున్న తర్వాత ఎవరు లెగ్గకూడదు. 1 గంట సేపు పైన పిల్లలు మాట్లాడద్దు. ఓయ్ అబ్బాయి, అద్దాల అబ్బాయి మాట్లాడద్దు. బాబు, ఓ బాబు, నువ్వు కింద పడితే మేము అందరూ ఎత్తాలి. నేను కింద కూర్చో. నువ్వే నువ్వు కింద పడ్డావనుకో, ఓ అమ్మ, ఆ నుంచి మళ్ళీ 5 పౌలు ఎవరు లేరు లేపేవాళ్ళు. దించమ్మా పిల్లోని, కింద పడతాడు. రైట్. మలాకీ గ్రంథంలో ఉన్న కొన్ని తెలిసిన మాటలు మన అంశం ధ్వని అని నాకు అందించుండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువా, వన్నూరులో ఏ వర్తమానం ఇవ్వాలి, ఏ సందేశం ఇవ్వాలని ఈ వారం దినాలు కనిపెట్టుకొని ఉండగా ప్రభు నాతో మాట్లాడిన మాటలు, నేను అనుభవించిన ఆ సంగతులను మీ ముందు ఉంచాలని నేను మిక్కిలి ఇష్టపడుతున్నాను. కొత్తవేమీ కాదు, ఎరిగిన సంగతులే, తెలిసిన సంగతులే కలిసి మనము ధ్యానం చేద్దాం. బ్రదర్ అండ్ బైబిల్ కాలేజీలో ప్రియులు మా అన్నయ్య అనగా ఐజాక్ అన్నయ్య చిన్న ప్రవక్తలు వాటి గురించి మా కాలేజీలో వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా కాలేజీ పిల్లలు ఉంటారు కాబట్టి కొత్త సంగతులు కాదు, తెలిసిన సంగతులే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. సరే, మలాకీ గ్రంథంలో ఉదయకాల పరిచయ వాక్కులో ఒక 4 సంగతులు కలిసి ఆలోచన చేద్దాం. ఒక 4 సంగతులు. ఈ పుస్తకం యొక్క స్థానం ఏమిటో చూద్దాం. నంబర్ 1, ఈ మలాకీ గ్రంథం యొక్క పుస్తకం యొక్క స్థానం ఏమిటో చూద్దాం. రెండవది, పుస్తకం యొక్క కాలం ఎప్పుడో చూద్దాం. పుస్తకం యొక్క స్థానం,
పుస్తకం యొక్క కాలం. మూడవది, ఈ పుస్తకంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారు, ఈ పుస్తకంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారో చూద్దాం. నాలుగవదిగా పుస్తకం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. సో 4 సంగతులు: పుస్తకం యొక్క స్థానం, పుస్తకం యొక్క కాలం, పుస్తకంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారు, 4వది పుస్తకం యొక్క ఉద్దేశం. మలాకి అంటే మనందరికి తెలుసు అర్థం, నా దూత, మై మెసెంజర్ అన్నాడు, నా దూత. మరొక బైబిల్లో నా ధ్వని అన్నాడు, మై హెరాల్డ్, నా ధ్వని. నా మెసెంజర్, నా వర్తమానికుడు, నా దూత, నా ధ్వని అని చెప్పాడు. హీబ్రూ భాషలో చాలా బాగా రాశాడు. 3 సంగతులు. మలాకి అంటే అర్థం ఏమిటంటే నా దూత అని చెప్పాడు, నా వర్తమానికుడు అన్నాడు, నా ధ్వని అన్నాడు. 4 అధ్యాయాలే, కానీ 4 అధ్యాయాలు రమ్యమైన అధ్యాయాలు ఉన్నాయి, శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో మొదటి ధ్వని మాట్లాడాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. మొదటి అధ్యాయంలో ధ్వని ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి మాట్లాడాడు. 2వ అధ్యాయంలో యాజకుల పరిస్థితి మాట్లాడాడు. 3వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడ ధ్వనిని చెప్తున్నా. 2 ఆస్పెక్ట్ చెప్పాను, నేను తర్వాత వస్తాను. 3వ అధ్యాయంలో ప్రభు వస్తున్నాడనే ఒక ధ్వని వినబడుతూ ఉంది, ఆయన వస్తూ ఉన్నాడని చెప్పాడు. 4వ అధ్యాయంలో 4వ ధ్వని మరల ప్రభువు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడని చెప్పాడు. సో 4 ధ్వనులు. మొదటి ధ్వని ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మాట్లాడాడు. 2వ అధ్యాయంలో ధ్వని యాజకుల గురించి ఆయన వినిపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయములో ప్రభు వస్తున్నాడని ఒక ధ్వని వినబడుతుంది, మార్గమును సరళము చేయండి. ఒక ధ్వని వినబడుతూ ఉంది. ఒక మెసెంజర్ ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాడు, ప్రజలని మేలుకొలుపుతున్నాడు. 3వ అధ్యాయంలో ఉన్న ధ్వని. 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రాకడ ఉంది, ఆయన త్వరలో వస్తున్నాడని 4వ ధ్వని కనబడుతూ ఉంది. సో 4 అధ్యాయాలు 4 సౌండ్స్ వినబడుతూ ఉన్నాయి. కానీ 4 సౌండ్స్, 4 ధ్వనులు వినబడుతుండగా ఆ మొదటి ధ్వనిలోకి వెళ్ళకముందు ఈ 4 పాయింట్లు చెప్పి నేను ముందుకెళ్తాను. సరే, మొదటిది మలాకి గ్రంథానికి వెళితే పుస్తకం యొక్క స్థానాన్ని గురించి మనం చదివితే పాత నిబంధనలో చివరి గ్రంథం మలాకి గ్రంథం మనందరికి తెలుసు. ఏ గ్రంథం? మలాకి గ్రంథం చివరి గ్రంథం. ప్రవచనాల్లో ఆ చివరి పుస్తకం మలాకి పుస్తకం. పాత నిబంధనలో చివరి గ్రంథం మలాకి గ్రంథం, ప్రవచనాల్లో చివరి పుస్తకం మలాకి పుస్తకం. ఇక లేదు, ప్రవచనాలు ఇంకా లేవు. 400 ఏళ్ళ వరకు ఎక్కడ కూడా ధ్వని లేదు, సౌండ్ లేదు. గాడ్ ఈజ్ సైలెంట్. 400 ఏళ్ళు ధ్వని ఎక్కడ వినిపించలేదు. దేవుడు సైలెంట్ అయ్యా, తన స్వరాన్ని ఎక్కడ వినిపించలేదు, తన మాట వినిపించలేదు. అందువలే మలాకి గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. పాత నిబంధనలో చివరి గ్రంథం మలాకి గ్రంథం, ప్రవచనాల్లో చివరి పుస్తకం మలాకి పుస్తకం. కానీ మలాకి గ్రంథంలో లోపలికి వెళ్ళకముందు ఆది కాండానికి మలాకి గ్రంథానికి చిన్న తేడా కనబడుతుంది. బాగా వినాల వాక్యం. ఆది కాండానికి మలాకి గ్రంథానికి తేడా ఉంది. ప్రారంభ గ్రంథం ఆది కాండం, ముగింపు గ్రంథం మలాకి గ్రంథం. ఆది కాండంలో మనం చూస్తే మానవుడు దేవునితో సన్నిహితమైన సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు. ఏదేను తోటలో
మానవుడు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆడమ్ వాజ్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో చాలా సమీపంలో ఉన్నాడు మానవుడు. దేవునికి దగ్గరగా ఉన్నాడు. భయంకరమైన దేవుడు అక్కడికి వచ్చాడండి, ఏదేని తోటలో. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ భయంకరమైన దేవుడు ఏదేను తోటలో ఆదాముతో కలిసి ముచ్చటిస్తున్నాడు. అంటే ఫెలోషిప్. ఆదికాండం మానవుడు దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాడు, ఎంత సాన్నిహితమైన సాంగత్యం కలిగి ఉన్నాడు. విన్నాం, భయంకరమైన దేవునితో నడవడం సాధ్యం కాదు. కానీ ఆదాము ఆ ఏదేను తోటలో నడుస్తున్నాడు, చూస్తున్నాం. అది ఆదికాండం. ఇక మలాకీ గ్రంథానికి వస్తే మానవుని యొక్క చరిత్ర, పడిపోయిన మానవుని దేవుడు చూపించాడు. ఆదికాండంలో దేవునితో సాన్నిహిత్యం, సహవాసం, దేవునికి దగ్గరగా ఉన్నాడు మానవుడు. మలాకీ గ్రంథానికి వస్తే అదే మానవుడు దేవునికి దూరం అయ్యాడు. ఇటు మానవుని దేవుని దగ్గరికి తిరిగి తీసుకురావడానికే ధ్వని, ఆ మలాకిని ఉపయోగించాడు దేవుడు. దట్ ఇస్ ద రీజన్. అని అర్థమైందా? సో ఆదికాండంలో పడిపోయిన మానవుడు, సహవాసంలో ఉన్న మానవుడు మలాకి దగ్గరికి వచ్చేసరికి మానవుడు దేవునితో సహవాసం లేడు, దేవుని సన్నిధిలో స్థిరంగా లేడు. ఇటు మానవుని రెస్టోరేషన్, తిరిగి పునరుద్ధరించడానికి ధ్వని, నా వర్తమానికుని మీ దగ్గరికి పంపుతున్నా, నా సందేశకుడు మలాకి మీ దగ్గరికి వస్తున్నాడు. అది చెప్పబడింది మలాకీ గ్రంథం. కానీ ఆదికాండానికి మలాకీ గ్రంథానికి ఉన్న తేడా చెప్పాడు దేవుడు. మరలా ఇదే మలాకీ గ్రంథానికి వస్తే ఈ 4 అధ్యాయాలు చదువుతుండగా మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుడు తరచుగా మలాకీ గ్రంథంలో దేవుని ప్రజలు యథార్థత లేని ప్రజలుగా చూపించారు. ఈ 4 అధ్యాయాలు మీరు చదవండి, యథార్థత లేదు. ఎందులో? మొదటి అధ్యాయంలో వారు బలులు ఇస్తున్నారు, కానీ యథార్థత లేదు. బలులు ఇస్తున్నారు, యథార్థత లేని ఆరాధన చేస్తున్నారు. రీజన్ చూడండి, యథార్థత లేదు దేవుని ప్రజల మధ్య. 2వ అధ్యాయంలో భార్యాభర్తల మధ్య యథార్థత లేదు. మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వారి ఆరాధనలో యథార్థత లేదు. 2వ అధ్యాయంలో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య యథార్థత లేదు. ఇక 3వ అధ్యాయంలో దశంభాగాలు ఇచ్చే దగ్గర యథార్థత లేదు. వారు ఇస్తున్నారు దశంభాగాలు, దేవునికి సమర్పిస్తున్నారు, కానీ అందులో కూడా యథార్థత లేదు. 4వ అధ్యాయంలో ప్రభు వస్తున్నాడని చెప్తున్నారు, అంటే 2వ రాకలో 2వ ఘట్టం, దాని పట్ల కూడా వారు యథార్థంగా జీవించట్లేదు. అందువల్ల మలాకీ గ్రంథంలో దేవుని ప్రజలు యథార్థత లేని ప్రజలుగా చూపించారు. రెండవదిగా ఈ మలాకీ గ్రంథంలో అందులోనే మళ్ళా ఈ ప్రజలు భక్తిహీన ప్రజలుగా చూపించారు. భక్తిహీనులు ఈ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు యథార్థతను కోల్పోయారు, భక్తిహీనంగా తయారయ్యారు. ఎంత ఘోరంగా ఉన్నారంటే ఈ ప్రజలు అంత ఘోరంగా ఉన్నారు. ఎక్కడొక్కడ వారి విశ్వాస జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం యథార్థత లేకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు, యథార్థత లేకుండా బలులు ఇస్తున్నారు, యథార్థత లేకుండా దేవునికి స్తుతిస్తున్నారు. అందులో మలాకి నా ధ్వని, నా సౌండ్ వినిపించి ప్రజల మధ్యలో ఎంత ఘోరంగా ఉన్నారంటే ఈ ప్రజలు అంత ఘోరంగా ఉన్నారు.
సో ఇక్కడే కాదు, మన ప్రభు జీవిస్తున్న దినాల్లో కూడా మలాకీ తర్వాత మత్తయి సువార్తకు వస్తే, ఈవెన్ మత్తయి సువార్తలో కూడా 15వ అధ్యాయం 7వ వచనం, 15:7. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారు హృదయం నాకు దూరముగా ఉన్నారు. ప్రభు జీవిస్తున్న దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు అదే కోణంలో ఉన్నారు. యథార్థత లేని ప్రజలు, భక్తిహీన ప్రజలు. ఎక్కడ కూడా ఇశ్రాయేలీలు ప్రభు జీవిస్తున్న ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో యథార్థత లేకుండా దేవుని స్తుతిస్తున్నారు, బలులు ఇస్తున్నారు, అర్పణలు ఇస్తున్నారు. అందువల్లే ప్రభు అన్నాడు, వారు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తారు. నేను భయంకరమైన దేవుడని తెలిసి కూడా ఈ ప్రజలు భయము లేని ఆరాధన చేస్తున్నారు. భయం లేదు, భక్తిహీనంగా తయారయ్యారు. సో మలాకిలో సేమ్ కనబడింది. ప్రభు జీవించిన దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. ఇక ఇప్పుడున్న లవోదిక సంఘం మనమున్న దినాల్లో నిద్రపోతుంది కుర్చీల్లో. ఏమయ్యా నిద్రపోతుంది, చల్లగా ఉన్నట్టుంది, నిద్రపోతుంది. బైబిల్ ఓపెన్ చేయండి. మీ బైబిల్ అత్తుకోదు, గుండెకి అత్తుకోకూడదు. బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్ ఉందా మీకు? బైబిల్ ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేయండి, ఓకేనా? అది మంచిది. లవోదిక సంఘ దినాల్లో ఇటు చూడండి, దేవుని ప్రజలు సేమ్ అదే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు, నాకు తెలియదు. మీ ఆరాధన యథార్థంగా ఉండాలి. మీ భక్తి దేవుని సంతోషపెట్టదు కావాలి, భక్తిహీనతగా ఉండకూడదు. మన ఆరాధన ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి. మలాకిలో యథార్థత లేని ప్రజలు, మలాకిలో భక్తిహీన ప్రజలు. అందువల్లే దేవుడు మలాకిని పంపాడు. ప్రభు జీవిస్తున్న దినాల్లో కూడా దేవుని ప్రజలు భక్తిహీనంగా ఉన్నారు, యథార్థత లేని వారు. ఇప్పుడున్న సంఘ దినాల్లో కూడా, ప్రస్తుతం సంఘ దినాల్లో కూడా దేవుని ప్రజలు యథార్థత లేదండి, ఆరాధన యథార్థత లేదు. అందువల్ల ప్రభు సమరయ స్త్రీతో, నికోదేమితో చెప్పలేదు. అది ఆరాధన గురించి నికోదేనికి వివరించలేదు. ఒక సమరయ స్త్రీతో ఆరాధన గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. 4వ అధ్యాయం 23వ వచనం. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు చాలా సార్. ఏమన్నాడు అక్కడ? చెప్పండి, ఏమన్నాడు అక్కడ? మీరు వచ్చాడు, ఏమన్నాడు? ఏంటి వినబడుతున్న భాష? ఏమన్నాడు అక్కడ? అయితే 4:23 యోహాను సువార్త 4 చదవండి. అయితే యథార్థముగా అంటే దాని అర్థం ఏమిటి? ఏమండి బాల్కనీలో ఉన్నారు, కూర్చోండి, ఇది చూడండి. యథార్థత లేని వారు కూడా ఆరాధిస్తున్నారు. అమ్మా, వాట్ ఐ వుడ్ ఎక్స్పెక్టెడ్, నన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. కూర్చున్న నీవు యథార్థంగా ఆరాధించావా? రియాలిటీగా నిజ స్వరూపంగా చెప్పయ్యా. అమ్మా, నేను నా ఆరాధన దేవుని ఎదుట యథార్థంగా ఉంది. ఇశ్రాయేలీలు యథార్థత లేని ఆరాధన. మలాకీ గ్రంథంలో ప్రభు జీవించిన దినాల్లో యథార్థత లేని ఆరాధన. నేడు లవోదిక సంఘములో కూడా దేవుని ప్రజలు యథార్థత లేదండి, ఆరాధిస్తున్నారు. ఏదో తీర్థం అనుకున్నారు. ఏది? రొట్టె రసం తీర్థం కాదు. ఏదో తీర్థం కాబట్టి ఇటు వస్తే ఇటు తాగడం, అది కాదు. అది యథార్థత, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రిటీ. ప్రభుని సంతోషపెట్టే విధానం ఏమిటంటే
ఒక వ్యక్తి యథార్థంగా ఆరాధించాలి. ఎందుకు సౌండ్ వినబడుతుంది ఇశ్రాయేలు మధ్యలో? ద మెసెంజర్ విత్ బిగిన్స్ విత్ సౌండ్, ధ్వని. ఇశ్రాయేలులారా, యథార్థత లేదు మీ మధ్యలో, భక్తిహీనంగా తయారయ్యారు. నేడు చర్చ్ ఆఫ్ లవోడిసియా, లవోదిక సంఘంలో కూడా యథార్థత లేదు. ఇప్పుడున్న స్థానిక సంఘాల్లో దేవుని ప్రజల మధ్యలో దేవుడు యథార్థత కనుగొనలేకపోతున్నాడు. ఏం లేదు, యథార్థత లేదు. అందువల్ల అమ్మ, నన్ను ఆరాధించువారు నాకు కావాల్సింది వేషధారణ ఆధారణ కాదు, మెకానికల్గా కాదు, యాంత్రికమైన ఆరాధన కాదు. ఫ్రమ్ ద అట్టర్ బాటం, హృదయాంతరంగంలో వచ్చే యథార్థమైన ఆరాధన, నన్ను సంతృప్తిపరిచే ఆరాధన, నన్ను ఘనపరిచే ఆరాధన. సో లవోదిక సంఘంలో కూడా దేవుని ప్రజల మధ్యలో యథార్థత లేదు, భక్తిహీనంగా వస్తున్నా. భక్తిహీనత నేడు సంఘాల్లో విస్తరించిందండి. భక్తిహీనత. ప్రజలు భక్తిగా ఉంటున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో భక్తిహీనత ఉంది. కానీ మలాకిలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు జీవిస్తున్న దినాలు చూస్తున్నాం. ఈవెన్ లవోదిక సంఘాన్ని జస్ట్ ఊరికి చదివద్దాం. లవోదిక సంఘంలో దేవుని ప్రజలు, ఇప్పుడు ఆరాధించే ప్రజలు, దేవుని స్తుతించే ప్రజలు ఎలాగున్నారు? మలాకీ గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ఊరికి చదువుదాం అంతే. 3వ అధ్యాయం 15వ వచనం. 15, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను ఎంత భక్తిహీనంగా తయారయ్యారు చూడండి. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎట్లున్నావు? అవ కావాలి, బువ్వ కావాలి. ఏం కావాలి? అవ కావాలి, బువ్వ కావాలి. ఆదివారం భక్తి కావాలి, సోమవారం నుండి శనివారం వరకు భక్తిహీనత కావాలి. నువ్వు రెండు విధాలుగా ఉన్నావు, అది భక్తి కాదు. భక్తిహీనంగా ఉన్నావు. సో మలాకిలో యథార్థత లేని ప్రజలు, భక్తిహీన ప్రజల్ని దేవుడు చూపించాడు కాబట్టి దేవుడు మలాకిని పంపుతున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం, ఈ భక్తిహీనుల మధ్య, యథార్థత లేని ప్రజల మధ్య దేవుడు ఎవరిని కనుగొన్నాడు? అది ఆశ్చర్యం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించను. రైట్, చాలా. భక్తిహీనుల మధ్యలో దేవుడు భక్తుల శేషాన్ని కనుగొన్నాడు. యథార్థత లేని ప్రజల మధ్యలో భక్తుల శేషము కనుగొన్నాడు. థ్యాంక్ ద లార్డ్. భక్తుల శేషం. మలాకెంత యథార్థత లేనివారు, ఏడి మలాకెంత నీతి లేనివారు, మలాకెంత భక్తిహీన ప్రజలు. వీరి మధ్యలో భక్తుల శేషం. ఏ శేషం? అందరు ఏ శేషం? భక్తుల శేషం. ఒక మాట అడుగుతాను, భక్తుల శేషంలో ఉన్నావా, భక్తిహీన శేషంలో ఉన్నావా? నువ్వు ప్రభు నమ్మావు, విశ్వాసవే, దేవుని బిడ్డవే, ఏండి, కానీ భక్తుల శేషములో ఉండాలి. భక్తుల శేషం. దేవునికి ఎక్కడైనా దెర్ ఈజ్ ఎ రెమనెంట్ అన్నాడు ఆయన. భక్తుల శేషం ఉంది. అందువల్ల యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరు ఇద్దరు, అందరు కాదు. భక్తుల శేషంలోనే దేవుడు ఉంటాడు. ఏడి గుంపులో దేవుడు ఉండడు. ఎక్కడుంటాడు దేవుడు? ఎక్కడుంటాడండి? భక్తుల శేషం. శేషం అంటే దేవునికి కావాల్సింది. దేవుడు కోరేది ఏమిటంటే
తన యందు భయభక్తులు కలిగిన వారు. ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా లూకాసు వార్తలో భక్తుల శేషం కనబడుతుంది. భక్తిహీన ఉన్న దినాల్లో యథార్థత లేని ప్రజల మధ్యలో దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు భక్తుల శేషం, ఏ శేషం అందరూ ఏ శేషం? భక్తుల శేషం. ఎవరెవరు? జస్ట్ ఊరికి అలా మెన్షన్ చేసి వెళ్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 2 దంపతులు కనపడ్డారు, జకరియా, ఎలిజబెత్. 2 భక్తుల శేషంలో ఉన్నారు. 2వది ఇదే అధ్యాయంలో మరియా యోసేపులు. ఎవరు? ఎక్కడున్నారు? భక్తుల శేషంలో ఉన్నారు. ప్రభు ఈ లోకంలో జన్మించిన దినాల్లో ప్రజలు భక్తిహీనంగా ఉన్నారు. ప్రజలు యథార్థత కోల్పోయిన ఈ ప్రజల మధ్యలో జకరియా, ఎలిజబెత్ దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తున్నారు. భార్యాభర్తలు. అది ఆ ప్రారంభం వారి వివాహమైనప్పటి నుండి వారి అవసాన వృద్ధులు వచ్చేంత వరకు భక్తిని కాపాడుకున్న భక్తుల శేషంలో ఉన్నారు. మరియా యోసేపులు భక్తుల గుంపులో ఉన్నారు. ఇదే 2వ అధ్యాయం 29 నుంచి 33 వరకు సిమియోను భక్తుడైన సిమియోను ప్రభు కొరకే ఎదురు చూస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుండి 34 వరకు సిమియోను కనబడతాడు. భక్తుల శేషములో సిమియోను ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇదే 2వ అధ్యాయం 37వ వచనం. ఎవరండి? పరలోకమందున దేవుని అడిగి చెప్తామంటారా? ఎవరావిడండి? ప్రవక్తి అనబడిన అన్న. ఎవరైనా పేరు? అన్న కాదు, అన్న. భర్తను పోగొట్టుకుంది చిన్న వయసులోనే. పరిశుద్ధతను పోగొట్టుకోలేదండి. వాట్ ఏ స్టేట్మెంట్ అబ్బా! ఏం పోగొట్టుకోలేదు? పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, భర్తను పోగొట్టుకుంది. పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. నా హృదయాన్ని తాకిన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, పవిత్రతను పోగొట్టుకోలేదు. అక్కడే ఒక మాట ఉంది చూడండి, హృదయాన్ని కదిలించే మాట. 2:37 చదువుతారు ఒకసారిగా. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయాన్ని పోగొట్టుకోలేదు. ఏం పోగొట్టుకోలేదు? అంటే పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ఇక దేవాలయం ప్రభుని పోగొట్టుకోలేదు. తమ్ముడు, చెల్లి, భర్త పోయాడు, పాపానికి ఒడిగట్టలేదు. అన్న భక్తుల గుంపులో అన్న కనబడుతుంది. అన్న భక్తుల శేషములో ఉంది. పరిశుద్ధత, పవిత్రత. చిన్న వయసులోనే భర్త 7 సంవత్సరాలు పెనిమిటి సంసారం చేసి వెళ్ళిపోయాడు. కానీ పరిశుద్ధతలో, పవిత్రతలో నమ్మకంగా ఉంది. చాలామంది పరిశుద్ధతను పోగొట్టుకున్న వాడు ఉన్నారు ఇక్కడ. ఉంటే మంచిది, పోగొట్టుకుంటే నష్టపోతా. ఏది పోగొట్టుకున్నా పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, పవిత్రతను పోగొట్టుకోకూడదు. నేడు యథార్థత లేని దినాల్లో, భక్తిహీనత దినాలలో పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ఒక సవాలుతో కూడినది. ఈ యొక్క భక్తిహీనత దినాల్లో, ఈ దుష్ట దినాలలో ఒక విశ్వాసి పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. అందువల్ల ఆవిడ భక్తుల శేషంలో ఉంది. ఏ శేషం? భక్తుల శేషంలో రాయబడ్డది. ఎంత చక్కగా రాశాడు ప్రభు ఆమె భక్తిని గురించి. జకరియా, ఎలిజబెత్, మరియా యోసేపులు
సిమియోను ప్రవక్తిని అనబడిన అన్నగారు ఎంత పవిత్రత పవిత్రత పవిత్రత. ఇక చివరిగా లూకాసు వార్త 3వ అధ్యాయం ఆ చివరి భాగం 2వ వచనం. అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు. సో 7 భక్తుల సంఖ్య ఎంతండి? 7 remnant people in the New Testament when Christ was born in the world. క్రీస్తు జన్మించినప్పుడు క్రీస్తుల భక్తుల శేషం 7 కనబడ్డారు. మలాకీలో భక్తుల శేషాన్ని చూపించాడు, క్రొత్త నిబంధనలో భక్తుల శేషాన్ని చూపించాడు. భక్తుల శేషం. లవోదిక సంఘానికి వచ్చేసరికి బాగా విందాం, భక్తుల శేషాన్ని చూపించలేదు ఆయన. నెవర్ బ్రదర్, నెవర్. లవోదిక సంఘాన్ని రాస్తూ భక్తుల శేషం కనిపించలేదు. భక్తుల శేషం. దేవునికి కావలసింది భక్తుల శేషం కావాలి. ఉన్నావా? భక్తుల శేషంలో నన్ను ఉంచు దేవా. నా కోరిక, నా ఆశ ప్రభువా, భక్తుల గుంపులో నేను ఉండుటకు సాయం దయచేయి. భక్తిహీనుల గుంపు వద్దు, యథార్థత లేని గుంపు వద్దు, ఏమండి, పవిత్రత లేని గుంపు నాకు వద్దు. యథార్థత, పవిత్రత, భక్తుల గుంపులో నేను ఉండాలని నా ఆశ, నా కోరిక. నీ ఆశ నాకు తెలియదు. మలాకిని ఎందుకు దేవుడు సౌండ్స్ ధ్వని 4 అధ్యాయాల ధ్వని పుట్టించాలి. 4 అధ్యాయాల ధ్వని పుట్టించాలి. యథార్థత లేని ప్రజలకి వర్తమానం ఇవ్వాలి. భక్తిహీనుల ప్రజల మధ్య వర్తమానం ఇవ్వాలి. ఆ శేషాన్ని దేవుని కొరకు ఎలా కాపాడాలో మలాకీలో చెప్పబడిన వర్తమానం. కడి సోదరులారా, పుస్తకం యొక్క స్థానాన్ని చూస్తుండగా, ఆలోచిస్తుండగా, భక్తిహీనుల ప్రజలు, యథార్థత లేని ప్రజల మధ్య దేవుడు భక్తుల శేషాన్ని కనుగొన్నాడు. థ్యాంక్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఈరోజు బ్రదర్ అని సంఘాలు నిలబడ్డాయి అంటే భక్తుల శేషం. భక్తుల శేషం. వెళ్ళారు ప్రభుదాస్ గారు, రాజారావు గారు, ఐజాక్ గారు, గొప్ప వెళ్ళారు. నేటికి భక్తుల శేషం. భక్తుల శేషం. అందువల్లే దేవుడు ఈ ధ్వని, ఈ వర్తమానాలు సంఘాలు వినిపిస్తున్నాడు. భక్తులు దేవునికి కావాలి. అందువల్లే మనందరికీ బాగా తెలుసు. ఒక చదివద్దాం, జస్ట్ రెఫర్ చేసి నేను వస్తాను. 16వ కీర్తన, మెస్సానిక్ కీర్తన. అది మెస్సాను గురించి వర్ణిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడైన దావీదు. అందులో ఒక స్టేట్మెంట్ జస్ట్ చదివి వస్తాను అంతే. 16వ అధ్యాయం 3వ చరణం. నేను ఇలాగందును. ఎవరంట? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. డబ్బున్నవాడు కాదు. ఏమండి, నిద్రపోదమ్మా, కమ్మ నిద్రపోతుంది. మా ఫ్యాన్ పెట్టారు, బాగా నిద్రపోతున్నారు. అర్థం కావట్లేదు నాకు. మీరు ఏమండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నాడు. ఏమండి, వాక్యం చెప్పేవాడు శ్రేష్ఠులు అనలేదు ఆయన. అలాగంటే మంచిగా ఉండేది నాకు. ఏనండి, చందా ఎక్కువ ఇచ్చేవాడు శ్రేష్ఠులు అని చెప్పలేదు. పరిచర్య చేసేవాడు శ్రేష్ఠులు అని లేదు. ఆత్మను సంపాదించేవాడు శ్రేష్ఠులు అనేది, ఇవన్నీ శ్రేష్ఠులే. కానీ బియాండ్ దట్ భక్తులు భూమి మీద భక్తులు కావాలి. భక్తులు శ్రేష్ఠులు. అందువల్లే భూమి మీద నేను విశ్వాసమును కనుగొనుదునా అన్నాడు. ఏం కనుగొందును? ఒక భక్తుని కనుగొందునా. ఈ యొక్క దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో భూమి మీద భక్తులు కనుమరుగైతున్నారు. మీరు చూడండి, భక్తులు కనబడట్లేదు స్థానిక సంఘాలు. భక్తిహీనత ఎక్కువగా ఉంది. అందువల్ల భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టలు అన్నారు. ఎవరిష్టలు? వాళ్ళకి వాళ్ళు చెప్పండి. ఎవరిష్టలు? గట్టి నాకు వినపడలేదు.
భక్తులు గట్టిగా ఇంకా ఈ ధ్వని ఇక్కడ రాశాడు ధ్వని అని వినిపించండి మీ ధ్వని ఎవరు అరే ఏం లేదు భక్తులే అట్లా అను ఏమి బాల్కని వాళ్ళు ఏం లేదు ధ్వనే లేదు మీది ధ్వని సభలు మరి ధ్వని సౌండ్ ట్రంపెట్ భక్తులే భక్తులే శ్రేష్ఠులు నాకు భక్తిగా జీవించాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి పవిత్రతను కాపాడు మలాకి మలాకి నా ధ్వని వినిపించు యథార్థ ప్రజల్ని కనుకో భక్తిగల ప్రజలు కనుకో నీతిగల ప్రజలు కనుకో అది ఈ పుస్తకం యొక్క స్థానం ఏమిటో మనం ఆలోచించాం ఇక రెండవదిగా పుస్తకం యొక్క కాలాన్ని అలా చెప్పి దాటెళ్తాం ఈ పుస్తకం యొక్క కాలం మలాకి గ్రంథం ప్రవచన పుస్తకాల్లో 6వ పుస్తకం ఇది మలాకి గ్రంథం పుస్తకం యొక్క కాలంలో 6వ పుస్తకం ఇది అంటే ఎలా చెప్పచ్చు మనం అంటే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు తర్వాత యేసుప్రభుని అడిగి చెప్తామంటారా మీరు అని యోబు గ్రంథం చెప్పట్లేదు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు తర్వాత హగ్గై జకరియా మలాకి ఏమన్నా అర్థమైంది ఎప్పుడన్నా అర్థమైందా లేదండి ఏనా యోబు గ్రంథం కాదు యాక్చువల్గా పాత నిబంధనలో చివరి గ్రంథం నెహెమ్యా గ్రంథం ఏ గ్రంథం నెహెమ్యా గ్రంథం క్లోజ్ ఇక లేదు ఇంకా ప్రవచనాల్లో చివరి పుస్తకం మలాకి పుస్తకం ఏమన్నా అర్థమైందా మీ సార్ ఇక్కడ ఉన్నాడు మీ బైబిల్ టీచర్ ఓకే పాత నిబంధనలో చివరి గ్రంథం ఏ గ్రంథం నెహెమ్యా గ్రంథం ఇక లేదు ప్రవచనాల్లో చివరి పుస్తకం ఏ పుస్తకం మలాకి పుస్తకం మలాకి కాబట్టి మలాకి నెహెమ్యా గ్రంథానికి దగ్గరి పోలికలు ఉంటాయి తర్వాత వస్తాయి మలాకి గ్రంథానికి నెహెమ్యా గ్రంథానికి దగ్గరి పోలికలు ఉంటాయి మలాకి పుస్తక కాలము చదివితే వినండి బాగా జస్ట్ జాను కూర్చోవాలా ఊరిక లెగిస్తే మాత్రం ఒప్పుకోండి నేను పొన్నూరు ఊరికి లెగుస్తున్నారు పోతున్నారు వస్తున్నారు అబ్బా మా చర్చిలు నేను నిలబడితే ఇవ్వలేగారు వాక్యం చెప్పేది లేకూడదు ఎన్ని పనులున్నా వెళ్ళడం రావడం ఓకే వెళ్ళొద్దండి ఒకవేళ ఎవరైనా చెప్పేటప్పుడు వెళ్ళండి నేను చెప్తాడు లేకొద్దాం ఓకే ఎవరికి వచ్చాను తమ్ముడిను ఓకే డోంట్ మిస్అండర్స్టాండ్ ఉన్న వాస్తవం చెప్తున్నా ఓకే రైట్ పిల్లోడు లెగుస్తే కూడా ఒప్పుకోండి పైన నాకు అర్థమవుతుందండి మీరు కిందికి రావడం పైకి వెళ్ళడం ఇదే ధ్వని కాదు ఇడ ఓకే కొంచెం వాక్యం వినండి రైట్ సో మలాకి గ్రంథం సో చివరి గ్రంథం నెహెమ్యా గ్రంథం పాత నిబంధనలో మలాకి ప్రవచనాల్లో చివరి పుస్తకం ఇది చివరి పుస్తకం సో మలాకి గ్రంథం చక్కగా చదువుతుంటే ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి వచ్చిన తర్వాత బాగుండండి బబులోను నుండి చెర వచ్చిన తర్వాత మందిరము కట్టిన తర్వాత ఆరాధన ప్రారంభించబడిన తర్వాత మలాకి మాట్లాడుతున్నాడు మరొకసారి చెప్తున్నాడు బబులోను చెర నుండి వచ్చిన తర్వాత దేవుని ప్రజలు మందిరాన్ని కట్టాడు ఎజ్రా గ్రంథం ఆరాధన ప్రారంభించబడింది బలిపీఠము కట్టారు నెహెమ్యా కాలంలో ఉండగా మలాకి వస్తున్నాడు మలాకిని పంపాడు నా ధ్వని తన ప్రజలు ఎందుకు తనకు దూరమయ్యారో ఆ సంగతుల ధ్వని చెప్పడానికే మలాకిని పంపుతున్నాడు ఇక నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో ప్రజల కండిషన్ చెప్పాడు ప్రజలు బాగులేరు 2 విషయాల్లో బాగులేరు ఒకటి దేవుని ప్రజలు వివాహంలో తప్పేయారు అన్యులను వివాహం చేసుకున్నారు ఎవరు దేవుని దర్ కండిషన్ వారి స్థితి భయంకరంగా ఉంది ఉదాహరణ తీసుకున్నారు అన్యులను పెళ్లి చేసుకున్నప్పుడు సొలొమోన్ రాజు చేసుకున్నాడు కదా మేమేం తప్పేమన్నారు వాళ్ళు ఏమన్నారు సొలొమోన్ రాజు తప్పు చేశాడు మేము తప్పు చేస్తే ఏమిటన్నారు సో దేవుడు కోరింది ఆశపడింది
దేవుడి వివాహ వ్యవస్థలో ఎవరిని వివాహం చేసుకోవాలో దేవుడు ముందుగా చెప్పాడు. ప్యాట్రిన్ ఒక నమూనా ఇచ్చాడు, ఇశ్రాయేలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి. కానీ 13వ అధ్యాయంలో దేవుని ప్రజల యొక్క ఆ వివాహ వ్యవస్థ దీనాతి దీనంగా చెడిపోయాయి. ప్రజలు బాగులేరు. 13వ అధ్యాయం. ఇక నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో ప్రజలు నైతికంగా చెడిపోయారు. పూర్తిగా భ్రష్టులైపోయారు. సేమ్ మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో ప్రజలు అదే దుస్థితిలో ఉన్నారు. వేరే తేడా లేదు. కానీ ఆ పుస్తక కాలంలో ఉన్న సంగతులని వివరించే గ్రంథమే మలాకీ గ్రంథం. ఇక మూడవదిగా మనం వెళదాం. మలాకీ గ్రంథంలో ప్రజలు ఎలాగున్నారు, జస్ట్ ఒక 2 మాటలు చెప్పి నేను వెళ్ళిపోతాను. మలాకీ గ్రంథంలో ప్రజలు ఎలాగున్నారు? మొదటి అధ్యాయం 6 నుండి 10 వరకు చదివితే ప్రజలు దేవుని భయం లేని ప్రజలుగా చూపించారు. ఒకటి. రెండవదిగా దేవుని ప్రజలు దేవుని ఆరాధించే దగ్గర వారి ఆరాధన సరిగా లేదని చెప్పారు. భయం లేని ప్రజలు, ఆరాధన సరిగా లేని ప్రజలు చెప్పారు. మన తర్వాత వద్దాం. ఇక మూడవదిగా దేవుని సన్నిధిని అపవిత్రపరిచిన ప్రజలు చెప్పారు. 3 విషయాలు. భయం లేని ప్రజలు, సరైన ఆరాధన లేని ప్రజలు, దేవాలయముని అపవిత్రపరిచే ప్రజలుగా చూపించారు. మలాకీ పుస్తకములో ఉన్న ప్రజలు ఒక 3 విషయాలు చెప్పిన దాటలేదు. జస్ట్ ఊరికి అలా చెప్పలేదు. ప్రజలు దేవుని నామము పట్ల భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన నామాన్ని ఘనపరచవలసిన ప్రజలు, ఆయన నామాన్ని హెచ్చించవలసిన ప్రజలు ఆయన నామాన్ని అవమానపరిచారు. ఆయన అన్నాడు ఒక మాట, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం చదువు. 14వ వచనం చదువుతారా? నేను ఆ ఘనమైన మహారాజుని, ఎవరైనా ఇందాక ఆరాధన విన్నాం, ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన భయంకరుడు. అట్ ద సేమ్ టైం నేను ఘనమైన మహారాజుని. కాబట్టి ప్రజలు భక్తి లోపం కలిగి ఉన్నారు. భక్తిలో లోపము. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని సన్నిధికి వస్తున్నారు, బాగా విందాం. దేవునికి అర్పణలు ఇస్తున్నారు, దేవునికి బలులు ఇస్తున్నారు. ఈవెన్ దో భక్తిలో లోపం ఉంది. ఆ రోజే కాదు, ఈరోజు కూడా భక్తిలో లోపము ఉంది. నా నామం భయంకరమైన నా నామంని మీరు అవమానపరిచారు. భయంకరమైన నా పరిశుద్ధ నామాన్ని నేను భయంకరుడి. భయం కలిగలేరు మీరు, భయం లేదు మీకు. అది ఆరాధనలో వేయండి. భయంకరుడైన ఆ మహనీయుడు మనల్ని రక్షించాడు, విమోచించాడు. కానీ దేవుని ప్రజల్లో భయం లేదు. ఆ రోజైనా ఈ రోజైనా నేను ఘనమైన మహారాజు. భక్తి లోపము కలిగిన ప్రజలు. రెండవదిగా ఆయన నామాన్ని ఘనపరిచే దగ్గర ఆయన నామాన్ని నీచపరిచారు. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? నీచపరిచారు. భక్తిలో లోపము కలిగిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన నామాన్ని ఘనపరచవలసిన ఇశ్రాయేలీయులు, ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చించవలసిన ఇశ్రాయేలీయులు, ఆయన నామాన్ని ఉన్నతంగా కొనయాడవలసిన ఆయన ప్రజలు ఆయన నామాన్ని నీచపరిచారు. మలాకీ, నా ప్రజలు నా నామాన్ని అవమానపరుస్తున్నారు, నీచపరుస్తున్నారు. మలాకీ, నా ప్రజల దగ్గరికి నీ వెళ్ళి నా వర్తమానమే, నా ధ్వని వర్తమానమే, నా సువర్తమానం నా యొక్క నా మాటలు వారికి తెలియచే.
భక్తి లోపము కలిగిన వారు, అవమానించపరిచే నా నామ ప్రజల మధ్యకి నీవే. మూడవదిగా మలాకి, ఈ ప్రజలు నా ఎదుట వారి యొక్క ఆత్మీయ జీవితం ఎంత దారిద్ర్యంగా ఉందో చెప్పాడు. మొదటి అధ్యాయం ఎంత దరిద్రత ఉందో చెప్పాడండి దేవుని ప్రజలు. ఇదే మాటలు రెండు సంఘాలకు రాస్తూ ఎలా చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలడెల్ఫియా సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ వారి భక్తిని ఎలా కొనియాడారో చూద్దాం. 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై నేను, నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగను అనలేదన్నాడు. ఏమన్నాడు అక్కడ? మలాకీలో ఆయన నామాన్ని హీనపరిచిన ప్రజలు ఆయన నామాన్ని అవమానపరిచారు. ఎలా అవమానపరిచారు? ప్రజల్లో పరిశుద్ధత లేదు, ప్రజల్లో పవిత్రత లేదు, ప్రజలో యథార్థత లేదు, ప్రజలో నీతి లేదు. వారు దేవుని మందిరానికి వస్తున్నారు, బలులు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. బట్ ఇశ్రాయేలులారా నా నామాన్ని అవమానపరుస్తున్నారు, నా బల్లను అపవిత్రపరుస్తున్నారు, నా నామాన్ని నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారు. గెట్ లాస్ట్, మీరు వెళ్ళిపోండి ఇక్కడ. ఐ డోంట్ వాంట్. ఎవరు మీరు? ఈరోజు స్థానిక సంఘాలలో ఆయన నామమును కూడుకుంటున్నారు. వి గ్యాదర్ టుగెదర్ ఇన్ హిస్ నేమ్, గ్యాదర్ టుగెదర్ ఆయన నామములో కూడుకుంటున్నాం. బట్ ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాం. ఆయన నామాన్ని నీ ద్వారా నా ద్వారానే సమాజంలో దేవుని నామం హెచ్చింపబడాలి, ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. పొన్నూరైనా, గుంటూరైనా, కర్నూలైనా ఆయన నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలగాల. లేదే ఫిలడెల్ఫియా సంఘం కొద్దివారే నా నామమును మీరు ఎరగననలేదు. శ్రమల గుండా వెళుతున్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు, ఆ కఠినమైన శ్రమల గుండా వెళుతున్నారు, ఆయన నామానికి కీర్తి ప్రభావాలు తెచ్చారు. ఆయన నామం భూలోకంలో ప్రశంసించబడ్డది. ఎంత గొప్ప సంగతి. ఇంగ్లాండ్ దేశంలో ఫ్లెచర్ అనే అమ్మాయి, ఫ్లెచర్ జస్ట్ మాట చెప్పాలి, 16 years అమ్మాయిని పట్టుకున్నాడు. అమ్మాయి, నువ్వు ప్రభు నమ్ముకున్నావంట కదా? అవును సార్. యేసయ్య యందు విశ్వాసం ఉంచావు? అవును సార్. మరి నువ్వు బ్రతకాలంటే, క్షేమంగా ఉండాలంటే, ఎక్కడైతే దేవుని నామాన్ని చెప్పావో ఆ దేవుని యొక్క నామము అవమానపరచాల. ఎలాగన్నారు? పాపం చేయాలని అన్నారు 16 ఏళ్ళ అమ్మాయిని. నువ్వు పాపం చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుందంటే, సార్ ఒకవేళ ప్రాణం పోయినా దేవుని నామానికి అవమానం తీసుకురాను. ఒక పాపము కోసం దేవుని నామాన్ని అవమానపరచాలా? కుదరదు అన్నాడు. ఆయన సిగరెట్ తాగుతున్నాడు. తాగుతూ అమ్మాయి రెడ్డిష్గా ఉంటుంది, స్కాటిష్ అమ్మాయి. ఆ బుగ్గకు ఆ సిగరెట్ ఇలాగంటే కందిపోయింది. సార్, ఈ నామము కోసమే జీవిస్తున్నాను నేను. ఫ్లెచర్ అమ్మాయి, ఈ నామము కోసమే జీవిస్తున్నాం. ఈ మాట చెప్తుంటే తన జోబులో కత్తి తీశారు. ఆమె స్వరపేటిక కోస్తే రక్తం కారుతుంటే పోపు రక్తాన్ని తాగాడు. నీ నామమును మీరు ఎరగను అని లేదు. ఫిలడెల్ఫియా, నీకున్న శక్తి కొంచెమే, బట్ నా నామాన్ని ఎరగనని లేదు. ఈరోజు నీ ద్వారా దేవుని నామానికి ఎంత అవమానం వస్తుంది, ఎంత అవమానం. సేవకుల ద్వారా ఎంత అవమానం అండి.
పెద్దల ద్వారా ఎంత అవమానం అండి, విశ్వాసుల ద్వారా ఎంత అవమానం. నా నామమును అవమానపరచి ఇశ్రాయేలులారా, నేను ఘనమైన మహారాజుని మీ మధ్యలో ఉన్నాను. మీరు అర్థం చేసుకోలేకపోయా. ఓ లవోడిక సంగమా, లవోడిక సంగమా, నా నామమును అవమానపరుస్తున్నారు. ఇదే మలాకిలో చెప్పారు. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడివి, నువ్వు గ్రుడ్డివాడివి, నా నామాన్ని అవమానపరిచిన ఓ లవోడిక సంగమా, నీకు ధన సమృద్ధి ఉంది అమ్మా, నువ్వు ధన సమృద్ధి కలిగిన వాడివి, సమస్తం కలిగినవు, కానీ నా నామాన్ని గణపరచలేదు, నా నామాన్ని అవమానపరిచా, నా నామాన్ని అవమానపరిచా. నేను ఒక మాట అడుగుతాను, నీ ద్వారా యేసుప్రభుకి మహిమ వస్తుందా? ఇక్కడ విన్నాం ద సౌండ్, ఆ సౌండ్ నీ సాక్ష్యమే. మేక్ ఇట్ ఎ సౌండ్, మేక్ ఇట్ ఎ సౌండ్. అనేకులకు వినబడాల నీ సాక్ష్యం, ధ్వని ధ్వని. ఆయన నామం నీ ద్వారా మహిమపరచబడాలి. మలాకీ గ్రంథములో ప్రజలు దేవుని అవమానపరిచే ప్రజలు, దేవుని నామాన్ని అపకీర్తి చేసే ప్రజలు. ఫిలడెల్ఫియా సంఘములో ఆయన నామమును కాపాడిన ప్రజలు కొంచెమంది. అయినా అమ్మాయి ఈ స్వరపేటిక కోసేటప్పుడు ఒక మాట ఉన్నది, నా హృదయానికి కదలేదు. సార్, ఒకవేళ నా ప్రాణమును తీయగలుగుతామే, కానీ ఈ దేశంలో దేవుని నామాన్ని నింపి నీ కళ్ళ ఎదుట చచ్చిపోతా. ఐ విల్ ఫీల్ విత్ హిస్ పవర్ ఆఫ్ హిస్ నేమ్. ఆయన శక్తి గల నామాన్ని ఈ దేశంలో నింపి ఆ ప్రభు దగ్గరికి వెళ్తాను. అమ్మాయి అలా చేసింది. స్కాటిష్ అమ్మాయి, 10 ఏళ్ల అమ్మాయి దేవుని నామాన్ని ఘనపరిచి హెచ్చించి ఆ పరలోకానికి వెళ్ళింది. ఆ తరువాతే స్కాట్లాండ్ దేశం భక్తుల దేశం. ఏ దేశం? ఏ దేశం? భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు నాకు కావాలి, ఇష్టలు కావాలి. వాక్యం తెలిసిన వాళ్ళని చెప్పలేదు, భక్తుల శేషం కావాలి. కానీ సోదరులారా, పుస్తకం యొక్క స్థానం, పుస్తకం యొక్క కాలం, పుస్తకంలో ప్రజలు భక్తిహీన ప్రజలు, దేవుని నామను అవమానపరిచేవారు, భక్తి లోపించిన ప్రజలు, యథార్థత లేని ప్రజలు చూస్తున్నాం. ఇక చివరిగా పుస్తకం యొక్క ఉద్దేశం ఏమిటంటే, పుస్తక ఉద్దేశం ఈ మలాకీలో 3 విషయాలు జస్ట్ అలా చెప్పి ముగిస్తాను. ఎందుకు మలాకీ గ్రంథం రాశాడు? దేవుడు మలాకీ మెసెంజర్గా, ఒక హెరాల్డ్, ఒక ధ్వనిగా, ఒక వర్తమానికునిగా, ఒక దూతగా ఆయన ప్రజల మధ్య ఎందుకు పంపాడు? ధ్వని. 4 అధ్యాయాల్లో 4 ధ్వనులు పుట్టించాల ఈ యొక్క వర్తమానికుడు. సో మొదటిది హిస్టారికల్గా, చరిత్రాత్మక ఉద్దేశం ఏమిటంటే, నెంబర్ 1 హిస్టారికల్, చరిత్రక ఉద్దేశం. మలాకీలో ఏం చెప్తున్నాడంటే, జస్ట్ ఊరికి అలా చెప్పాలి. ప్రజలు వినండి బాగా, ప్రజలు ఏంటి? దైవత్వములో లోపము కలిగిన వారు, అనగా దేవుని విడిచి వెళ్ళారు దేవుని ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి. మలాకీ మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రజలు దేవుని విడిచి వెళ్ళారు, ఒకటి. నైతికంగా వారు బాగలేరు, అది రెండవది. మూడవది, ఆత్మీయంగా క్షీణించారు. 3 థింగ్స్. దైవత్వములో అనగా దేవుని యందు వారు లోపం కలిగి ఉన్నారు. రెండవది, నైతికంగా చెడిపోయారు. మూడవదిగా వారు ఆత్మీయ జీవితంలో పతనమైన వారు. ఇలాంటి ప్రజలని వినండి, ఇలాంటి ప్రజలని తిరిగి వారి మధ్యలో ఉజ్జీవము తీసుకురావాలి, రివైవల్ తేవాలి. ఉజ్జీవం టు గెట్ ద రివైవల్. ప్రజల మధ్య ఉజ్జీవం, ప్రజల మధ్యను ప్రజలని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావాలి అంటే మలాకీ ధ్వని వినిపించాల ప్రజల మధ్యలో. టు బ్రింగ్ ద బ్యాక్, ప్రజలని తిరిగి దేవుని దగ్గరికి తిరిగి తీసుకురావాలి. ప్రజల మధ్యలో ఉజ్జీవం తీసుకురావాలి. ఉజ్జీవం. ద రివైవల్ వుడ్ బి రెస్టోరేషన్. ఉజ్జీవం, పునరుద్ధరణ జరగాలి. కాబట్టి మలాకీ
ధైర్యంగా ధ్వని వినిపించాలి. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలులారా, తిరిగి మీరు దేవుని దగ్గరికి రావాలి. రిటర్న్, రిటర్న్, తిరిగి దేవుని దగ్గరికి రావాలా. ఉజ్జీవం రావాలి అంటే బ్రదర్ అండ్ సంఘాల్లో ఆ మహానుభావులు వెళ్ళారు, భక్తులు వెళ్ళారు. ఆ భక్తులు ఉన్న దినాల ఉజ్జీవం ఇప్పుడు లేదండి. విలియం బౌడెన్ గారు నర్సాపూర్లో ఉండేవాడు. ఆయన బుక్ చదువుతుండగా జస్ట్ నా మనసులో ప్రేరేపించిన మాట, ఆయన సువార్త సేవకి వెళుతున్నాడు. కూతురు చాలా సీరియస్గా ఉంది, అనారోగ్యంగా ఉంది. కూతురు 12 సంవత్సరాల కూతురు. భార్య అడిగింది, ఏమండి ఈరోజు మీరు ధవళేశ్వరం వెళ్ళకపోవడం మంచిదన్నారు. అక్కడ జార్జ్ ముల్లర్, సర్ ఆర్థర్ కాటన్ గారు, ఏఎన్ గ్రూస్ గారు ఉన్నారు అక్కడ. ఈయన అన్నాడు, నేను ఉదయకాలం వెళ్ళి సాయంకాలం వస్తాను, నేను తిరిగి వస్తాను, జస్ట్ ఒక 8 అవర్స్లో వచ్చేస్తాను. నర్సాపూర్లో ఆ పట్టి ఎక్కి అంటే దోణి ఎక్కి నిడదవోలు రాజమండ్రి వెళ్ళి ధవళేశ్వరంలో, అప్పుడు సౌకర్యాలు లేవు కాబట్టి వర్తమానం విని తిరిగి వచ్చి ఇంటి దగ్గర ప్రజలు కూడి ఉన్నారు. అడిగాడు, ఏంటి ప్రజలు ఉన్నారు మా ఇంటి దగ్గర అంటే, నువ్వు వెళ్ళిన గంటకే మీ కూతురు ప్రభునందు నిద్రించిందన్నారు. దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. నా కూతురు ప్రభు దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రాలు. ఒక వ్యక్తి నా కుమారునిగా చేసుకున్నాను. పట్టీలో సువార్త చెప్పాడు, క్రీస్తు దగ్గరికి నడిపించాను. తన భార్య తన మాట, టు బ్రింగ్ ద రివైవల్. ఉభయ గోదావరి జిల్లాలో ఉజ్జీవం తీసుకురావడానికి దేవుడు తెచ్చాడు విలియం బౌడెన్ గారు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉజ్జీవం తిరిగి వాడి దగ్గరికి, దేవుని దగ్గరికి తిరిగి రావాలి. మలాకి ఈ ధ్వని నా మాటలు చెప్పు, నా ప్రజల వెళ్ళు. హిస్టారికల్ రివైవల్ రావాలి. రెండవదిగా ప్రాఫిటికల్ రివైవల్, ప్రవచనాత్మక ఉజ్జీవం. 2 విషయాలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నా దూతను ముందుగా నా దూత, మై మెసెంజర్, ఈ వ్యక్తి వచ్చి ధ్వని పుట్టిస్తాడు. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూత అనగా బాప్తిస్మిచ్చే యోహాను, ఆ వ్యక్తి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ప్రిపరేషన్ చేస్తారు. ధ్వని సౌండ్ పుట్టిస్తాడు, ప్రజల్ని సిద్ధపరుస్తాడు, ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. వాట్ వండర్ఫుల్ అండి. రెండవ ఆ యొక్క ప్రాఫిటికల్గా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ ప్రభు తిరిగి వస్తాడు. నీతి సూర్యుడు, ద సన్ ఆఫ్ రైచియస్నెస్ వుడ్ బి రిటర్న్, విల్ రిటర్న్, తిరిగి వస్తాడు. ప్రజలని మరలా తన దేవుని దగ్గరికి నడిపిస్తాడు 1000 ఏళ్ల రాజ్యంలో. క్లోజ్. ఇక మూడవదిగా ప్రాక్టికల్గా ఒకటి, చరిత్రలో ఉజ్జీవం తీసుకురావడానికి మలాకిని తెచ్చారు. ప్రాఫిటికల్గా ప్రవచన రీతిగా ఉజ్జీవం తీసుకురావడానికి ఇద్దరిని తెస్తున్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు. మూడవదిగా ప్రాక్టికల్గా కార్యరూపకమైన ఆ యొక్క ఉజ్జీవం కొరకే 2 విషయాలు. సో ఒకటి, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాలి, అది రీజన్, అది ప్రాక్టికల్గా తీసుకురావాలి. రెండవదిగా ప్రజలు పరిశుద్ధంగా రావాలి. మూడవది, ప్రజలు నీతిగా జీవించాలి. ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, ప్రజలు యథార్థంగా ఉండాలి, ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రాక్టికల్గా జీవించాలి. కాబట్టి సోదరులారా, మలాకి గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడున్నాం? యథార్థంగా ఉన్నామా? యథార్థత కోల్పోయామా? ఆ రోజు భక్తిహీనత ఉంది, ఈరోజు భక్తిహీనత ఉంది. భక్తిహీనత మధ్యలో
భక్తుల శేషం కనుగొన్నాడు దేవుడు. యథార్థత లేని చోట యథార్థత కనుగొన్నాడు. పరిశుద్ధత లేని చోట పవిత్రమైన ప్రజలు కనుగొన్నాడు. నీవు నేను అలాగా ఉండుటకు దేవుడు తన కృప, తన కనికరాన్ని మనకు అనుగ్రహించును గాక.